కలిగిన మా తండ్రి, మూడవ దినములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. కసాయి కాసుల నిర్వాకంలో ప్రపంచ ప్రజలు ఏ విధంగా అభాగ్యులుగా, నిరాశ జీవులుగా మిగిలిపోతున్నారో మీకు తెలుసు. వాళ్ళు నమ్ముకున్న మనీయే వాళ్ళని త్రుంచివేయటానికి సిద్ధపడింది. మీ పిల్లలను దాని పిల్లలుగా మార్చుకుంది. నీ ప్రజలలో మార్పును తెచ్చి మీ వైపు మళ్లించడానికి మేము చేస్తున్న ఈ ప్రయోగమే కసాయి కాసుల నిర్వాహం. నిరాశ జీవుల్ని మీ వైపు మళ్లించే కొత్త మార్గం. తండ్రి, ఈ సమయం అంతా మాకు తోడుగా ఉండండి. మీరు మా కొరకు వ్రాయించిన ఎన్నో ప్రేమ మాటలను 66 పుస్తకాలుగా విభజించి మా చేతికిచ్చారు. పరిశోధించటానికి, ధ్యానించటానికి, జీవించటానికి సహాయం చేయండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3వ దినమున ఈరోజు ధనం గురించి, కలిమి గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆరాటపడుతున్నారు, ఆశపడుతున్నారు, చచ్చిపోతున్నారు. దీని రహస్యాన్ని మనమైనా చెప్పకపోతే ఈ ప్రపంచ మానవాళి ఏ దిశకు పోతుందో మనకు తెలుసు. భూమి మీద ఉన్నంతకాలం ధనం సందడిలో ధనంతో మరణించిన వీరు మరణించిన మరుక్షణమే నిత్యాగ్ని దండంలోనికి కాలిపోవటానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన ఒక అపూర్వమైనటువంటి యథార్థ గాథ బైబిల్లో రాయబడింది. ధనవంతుడు లాజరు. దేవుని పిల్లలారా, ప్రతిదినమూ సుఖపడేవాడు సన్నని నారవస్త్రములు ధరించుకొని తన బంధువులతో, ప్రియులతో, స్నేహితులతో నిత్యము ఆనందిస్తూ భూమి మీద గడిపే ఆ కాలము ఇశ్రాయేలీయుల కాలము. మోషే గారు ఇశ్రాయేలీయులకు దేవుని దివ్య జ్ఞానాన్ని బోధించే కాలం. ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలీయులలో ధనవంతులైన వారు ఈరోజు క్రైస్తవులలో ధనవంతులు ఉన్నారు. వారి ధనాన్ని ఇతరులకు పంచేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు, పంచుతున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ధనవంతుడు జీవించే కాలం కూడా ఇశ్రాయేలు కాలం. ఆ కాలంలో తన ధనాన్ని మోషే మాటలకు లొంగక, మోషే చెప్పిన దేవుని మాటలు వినక అతడి జీవితం ఎలా అంతరించిపోయిందో మీరు ప్రత్యక్షంగా చూస్తే బాగుంటుంది. నేను మోషే కాలంలో జరిగిందండి ఇది. అబ్రహాం గారు చెప్తున్నారు కదా, మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు అక్కడ అని. అక్కడ మోషే గారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. కర్నూలులో ఎవరున్నారు? పిడి సుందర్రావు ఉన్నాడు, జాన్సన్ గారు ఉన్నారు, ఏమండి సంతోష్ గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, బాబురావు గారు ఉన్నారు, దేవపాల్ గారు ఉన్నారు, దాస్ ఉన్నాడు, వినోద్ ఉన్నాడు, ఆనంద్ ఉన్నాడు. వాళ్ళు చెప్పిన మాటలు వినకపోతే ఈరోజు ఈ మైదానంలో కూర్చున్న మీ వాళ్ళు ఎవరైనా మీకంటే ముందుగా అక్కడికి వాళ్ళు వెళ్ళి మొరపెట్టుకుంటారు. నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారని ధనవంతుడు మొరపెట్టుకున్నట్టుగా ప్రస్తుతం వాళ్ళు అక్కడ మొరపెట్టుకుంటూ ఉంటారు. కర్నూలు పట్టణంలో నా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇన్ని ఎకరాల భూమి ఉంది, ఇన్ని లక్షల ఆస్తి, ఇన్ని కోట్ల ఆస్తి ఉందని ఎన్ని చెప్పినా ధనవంతుడు పట్టు వదలకుండా ఏమన్నాడో తెలుసా? బ్రతికునోళ్ళు చెప్పితే వినరు మా వాళ్ళు, మరెవరు చెప్పాలి? చచ్చిపోయిన వాళ్ళు ఒకడు ఇక్కడి నుంచే భూలోకానికి వెళ్ళి చెప్పాలట. నిజంగా చచ్చిపోయినట్టు ఇక్కడ వచ్చి వేదిక మీద నిలబెడితే గ్రౌండ్లో వినడానికి మీరుంటారా?
ధనవంతుడు అతి తెలివితేటలండిది. భూమి మీద వాడి ధనం వాడిని ఆ రకంగా మార్చేసిందని అర్థం. దేవుని పిల్లలారా, మీకెంత భాగ్యం. పరలోకంలోనూ పరదేశంలోనూ నిత్యాగ్ని దండనలోనూ వాతావరణం, భూమి మీద ఉన్న మనం వెళ్ళబోయే చోటు గురించి ముందుగా దేవుడు రాయించి ఇచ్చిన ఈ గొప్ప గ్రంథం ఎంత మంచిదండి. నిజంగా ఎంతమంది దీని గురించి ప్రాకులాడుతున్నారండి, ఎంతమంది దీన్ని గురించి చదువుతున్నారండి ఈరోజు, ఎంతమంది దీన్ని పరిశోధిస్తున్నారండి ఈరోజు. ఎంతోమంది దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని పట్టణంలో చాలామంది దేవునికి కాకుండా పోయారనే వేదన ఎక్కువగా నాకు మిగులుతూ ఉంటుందండి. ఒక 5-10 మందిని సంపాదించుకోవటం, ఆ 10 మంది చుట్టూ చేరగానే వీడు ఒక రాజుగా మారిపోవటం, ఒక నాయకుడిగా మారిపోవటం, ఒక గ్రూపుని డెవలప్ చేసుకోవటం. దేవుని వాక్యము అస్సలు వాడికి పట్టకుండా పోయిన వారెందరూ ఒకనాడు నా పిల్లలను చెప్పుకునేవాళ్ళు ఈరోజు మీ మధ్య ఉన్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతకుమించి నేను ఎక్కువ వాళ్ళ గురించి చెప్పలేను. దేవుని పిల్లలరా, మనుషులు తప్పు చేస్తారు. ఆ తప్పు నుంచి క్షమ, ఆ తప్పులో ప్రేమ, ఆ తప్పులో త్యాగం మనం చూపించి యేసుక్రీస్తు వలె అందరి ఎడల అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి తప్ప మరొక విధంగా ఈ లోకంగా మనం ఆలోచించకూడదు. నిజంగా ఈ డబ్బును ఆశపడి డబ్బును నమ్ముకున్న వాళ్ళు ఈ చరిత్రలో కొంతమందిని మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అన్నాడు. ఫ్రీగా ఉండండి. ఏమంటే ప్రయాణం చేసేటప్పుడు మొట్లో ముళ్ళు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, బస్సు ఎక్కేటప్పుడు ప్రాబ్లమే, దిగేటప్పుడు ప్రాబ్లమే. ఇకపోతే చనిపోతాం, మనం వెళ్ళిపోతాం. చూసారా, ఈ దేహం కూడా మనకు కూడా రాదు, మనం వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఏ బరువు ఇంతవరకు ఈ దేహాన్ని మోసిన నువ్వు దేహాన్నే వదిలి వెళుతున్నప్పుడు నువ్వు సంపాదించిన డబ్బు తీసుకెళ్తావా? నువ్వు సంపాదించిన బిస్కెట్లు, బంగారు బిస్కెట్లు తీసుకెళ్తావా? ఒక సద్దాం వాడు బంగారు బిస్కెట్లు డాలర్స్ మధ్య చచ్చిపోయిన శవంగా మారిపోయాడు. ఒక గడాఫే ఒక బంగారం మొక్కల మధ్య, లేదంటే వాడు డాలర్స్ మధ్య వాడు చచ్చిపోవడం, చంపేయడం మేము చూశారు మీరు. ఒక నయీముని, మన ఆంధ్ర రాష్ట్రంలో నయీం అనేవాడిని 4,000 కోట్లు సంపాదించి 90 మందిని చంపి పడేసిన రాక్షసుడు ఒక పొలాల్లో శవంగా మారిపోయిన సన్నివేశాన్ని మీరు చూశారు. మీరు దేవుని పిల్లలారా, మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయేటప్పుడు ఈ బరువులన్నీ ఎందుకు మనం మీద వేసుకుంటున్నాం? ప్రశాంతంగా మనసు పెట్టుకొని సమాజాన్ని బాగు చేయడానికి ఏం చేద్దామనే మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసిన మనం ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారండి. ఉదాహరణకు క్రైస్తవులకు అన్యాయం అయిపోతుంది. ఎలా అన్యాయం అయిపోతుందంటే, క్రైస్తవులు షెడ్యూల్ కాస్ట్ నుంచి క్రైస్తవులు అయితే వాళ్ళకి రాయితీలు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. ఏమండి, భక్తి మనిషిని మారుస్తుందండి, కులం మనిషిని మార్చదండి. భక్తి మనిషిని మారుస్తుంది దేవుని వైపు. ఈరోజు యేసుని నమ్మావు, రేపు పొద్దున్న అల్లాని నమ్ముతావు, ఆ తర్వాత రాముని నమ్ముతావు. కనుక ఈ మతాలు నమ్ముకోవటం అనే దాని మీద ఈరోజు క్రైస్తవులు, దళిత క్రైస్తవుల్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో మీకు తెలియని విషయం కాదు. మరి మనం వాళ్ళని కాపాడాలి కదా. నేను ఈవేళ క్రైస్తవుని అయ్యాను. షెడ్యూల్ కాస్ట్ నుంచి రావచ్చు, నేను ఎస్టీ నుంచి రావచ్చు, ఎస్సీ నుంచి రావచ్చు. నేను క్రీస్తుని నమ్ముకున్నాను. రేపు పొద్దున్న ఎవరో నా మనసును పాడు చేసి ఆయనే క్రీస్తు అండి, అదేం బైబిల్ అండి అన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ నేను హిందువుని అయిపోతాను. అప్పుడు మరి దళిత క్రైస్తవునికి రాయితీలు తగ్గొట్టిన మీరు ఈ మరలా మీ దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ హిందూజంలో కలిసిపోతే మళ్ళీ నాకు రాయితీలన్నీ ఇస్తారా? ఇది అన్యాయం కదండి దేశంలో జరుగుతుంది, దళితుల పట్ల చేస్తున్న అన్యాయం. మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలి? కులం అన్నా, మతం అన్నా, వర్గం అన్నా, ప్రాంతం అన్నా, దేశం అన్నా మీరు కల్పించుకున్నారు, మీరు తీసుకున్నారు గీతలో. సమాజాన్ని బైబిల్ మేల్కొల్పడానికి వచ్చింది, మతాన్ని మార్చడానికి కాదు. మనుషులను ఏదో వాళ్ళ మతంలో ఒక మార్పిడి చేయటానికి కాదు. మీ అందరికీ తెలుసు, జయలలిత 63 కోట్లు ఆమె సంపాదన మీద కేసు పడింది. ఎన్నో కోర్టు కేసులు అప్పుడు తిరిగింది ఆవిడ. ఏమండి, ఆమె చిన్నప్పటి నుంచి వేసిన సినిమాలు, మొదటి నుంచి 16వ ఏట నుంచి చేసిన సినిమాలను వాడిన చెప్పులు, బట్టలు అన్నీ చక్కగా దాచుకుందామే. నిజంగా ఒక లారీతో లారీడు బంగారు, 2 లారీలు బంగారం అండి ఆవిడది. కన్ను మూసింది, కాట్లాడుకోవడం ప్రారంభించారు. ఎవరు? చనిపోయిన ఆమె
ఏ డబ్బు గురించి కోట్లు పాలైందో, ఏ డబ్బు గురించి మానసికంగా వేదన చెందిందో, ఏ డబ్బు గురించి హాస్పిటల్కి వెళ్ళిపోయిందో, ఆ హాస్పిటల్లోనే శాశ్వతంగా కన్ను మూసేసింది. తాను సంపాదించింది ఇందాక కుమారుడు చెప్పాడు. తాను సంపాదించింది ఎవరు తీసుకున్నారు? యాకోబు 5వ అధ్యాయం 1వ వచనం చూడండి దేవుని పిల్లలారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి, 2వ వచనం, 1వ వచనము 2వ వచనము. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చు ఉపద్రవం. ఏమండి, బెంగళూరులో కేసులు, ఢిల్లీలో కేసులు, చెన్నైలో కేసులు, చచ్చిపోయినంత వరకు అన్ని కేసులే. ఆమె జైలు బలైపోవడం, జైలు అరుగుల మీద పడుకోవడం, ఆరోగ్యానికి సరైనటువంటి మందులు ఆమె తీసుకోకపోవడం, ఈమె ఆలోచనలన్నీ కూడా నిజంగా ఆమె సంపాదించిన డబ్బు. చివరికి ఆమె ఏం తీసుకెళ్ళలేదండి. చివరికి తను అలంకరించిన సీఎం పోస్ట్ కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం కూడా అంతే. మన గురించి చెప్పుకోవడానికి మన చరిత్ర పేపర్లో రాదు, మన చదువుకోలేము, మన చరిత్రలు ఎవరు రాయరు. కానీ ఎంతోమంది మనకంటే ముందు పరిగెత్తి గొప్పవాళ్ళు అయిపోయి మనకంటే ముందుగా మరణశయ్య మీదకి వెళ్ళిపోతున్నారు. కారణం, మీరు బాగా ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే ఒకరి కలిమి విస్తరించడం అనేది అతను బ్రతకటానికి మంచిది కాదనేసి యేసుక్రీస్తు కూడా. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చి ఉపద్రవమును ప్రలాపించి ఏడవండి. మీ ధనం చెడిపోతుంది. మీ వస్త్రములు చిమ్మెట్లు, రాజవస్త్రాలు అవి డైమండ్స్తోనా. ఏమంటే గాలి జనార్దన్ రెడ్డి గారి కుమార్తెకు పెళ్లి చేశారంటే ఆమె చీర ఖరీదు 15 కోట్ల రూపాయలు. గాలి జనార్దన్ రెడ్డి గారు కూతురు ఉంది కదండి, ఆమె ధరించుకున్న పెళ్లి సారీ, పెళ్లి చీర ఖరీదు 15 కోట్లండి. మీ వస్త్రములు చిమ్మంటలు పడతాయి. మీ బంగారము, మీ వెండి తుప్పు పడుతుంది. ఆటి తుప్పు మిమ్మును అన్ని కోర్టులలో, అన్ని కమిషన్ల ముందు మీ మీద సాక్షిగా ఉండి అగ్గివలే మీ శరీరములను మంటల్లో మార్చేస్తుంది. మంట కనబడదు, ఒళ్ళు కాలదు, కానీ చచ్చిపోతావు. భూమి మీద జరిగేది ఇది. ఇక కళ్ళు మూస్తే జరిగేది ఎలా ఉందో మీరు చూశారు ధనవంతుడు లాజర్లో. యాకోబు 4వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. యాకోబు 4వ అధ్యాయము 13, 14 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందుమను చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకేమి తెలియను. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కారా. నిజంగా బైబిల్ ఎంత గొప్పదండి. నిజంగా డబ్బు గురించి ఇంత రాసిందా? అవునండి, ఇది మతం కాదండి, సమాజాన్ని మేల్కొల్పే మంచి సందర్భాలండి ఇవన్నీ. దేవుడు మనం ఆయన పిల్లలవని మన కోసం రాశాడండి పుస్తకాన్ని ఆయన. మనుషులు తమ ఇచ్చను బట్టి ఈ గ్రంథములో సంగతులు వ్రాయలేదు. పరిశుద్ధాత్మల ప్రేరేపింపబడిన వారే కన్నతండ్రి అయిన దేవుని వలన వ్రాశారు, పలికారు వాళ్ళు. దేవుడు ఎందుకు రాయించి పెట్టాడు మనకి? నా పిల్లలైన మీరు మీ ప్రధాన శత్రువైన కరెన్సీ, మనీ, ఆస్తి, సంపద ఎప్పటికైనా మిమ్మల్ని హరిస్తుంది. దాని విషయంలో జాగ్రత్త. యజమాని నేనున్నాను, నా కుమారుడని యేసుక్రీస్తుని యజమానుని పెట్టాను, నేను యజమానిగా ఉన్నాను. ప్రక్కన మరో యజమాని తయారవుతుంది, అదే మనీ, ధనం. నీ మనస్సు అటే ఉంటుంది, దేవుడి మీద ఉండదు. ఏమండి? 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. మనుషులు స్వార్థ ప్రియులు, చాలా ప్రియంగా ఉంటారండి. దోచేసుకోవడానికి మాత్రం అంతా నాకే కావాలనుకునే స్వార్థం. మనుషులు స్వార్థ ప్రియులు.
ధనాపేక్ష, ధనం అని కావాలని కోరిక, ధనవంతులు అయిపోవాలని కోరిక, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. చూసారు, ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ అన్నీ ఎందుకు వచ్చింది? ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ అన్నీ స్వార్థప్రియులు, ధనం పిచ్చి పట్టింది వీళ్ళకి. టోటల్గా వాళ్ళ క్యారెక్టర్ అంతా చెడిపోతాయి. వినయం ఉండదు, డబ్బు ఉంటే గర్వం కదండి. అంతే మనం అప్పుడప్పుడు అంటాం, రే నీకు డబ్బులు ఉన్నాయి కానీ కళ్ళు నెత్తుకొచ్చారా అని మనమే అంటుంటాం అప్పుడప్పుడు. ఉగ్రవాదుల్లో ఐఎస్ఐ తీవ్రవాదులు చాలా భయంకర, తాలిబాన్లను మించిపోయి ఉన్నారండి వాళ్ళు. ఐఎస్ఐ తీవ్రవాదులు ఈరోజు తాలిబాన్లు మించున్నారు. ఇప్పుడు వాళ్ళిప్పుడు సిరియా దేశాన్ని, ఇరాక్ దేశాన్ని మొత్తం ఆక్రమణలో మొత్తం నూనె బావులన్నీ ఆక్రమించుకున్నారండి వాళ్ళు. వాడొక ఉగ్రవాద దేశంగా సిరియా దేశంలో, ఇరాక్ దేశంలో ఉన్నటువంటి నూనె బావులను సంపాదించుకొని కొన్ని ఆక్రమించుకొని ఉగ్రవాద దేశంగా పిలువబడుతూ వాళ్ళ సంపద నెలకి ఎంతో చూద్దురుగాని మీరు ఎంత సంపాదిస్తున్నారు నెలకంటే 1,50,00,000 చిల్లర, 1,000 కోట్లు చిల్లర ఎంతో చెప్తాడు, మనం విందాం. ఇప్పుడు ఒకటి విషయం గమనించండి, వీళ్ళు ఇంకా వీళ్ళకి డబ్బు పిచ్చి పట్టిందండి. మనుషులు చంపేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, జిహాద్ అని పవిత్ర యుద్ధం అని బయటకు చెబుతున్నారు, నాలుగుతో చెబుతున్నారు పవిత్ర యుద్ధం అని. మనుషులు కుతుకులు మేకల గొర్రెలు కోసినట్టుగా కోసేస్తున్నారు వాళ్ళు. కోసేస్తూ జిహాద్, అల్లాని ఒప్పుకుంటావా లేతే నరికేయమంటావా నిన్ను? అదేనండి వాళ్ళ ఉగ్రవాదం. ఐఎస్ఐ తీవ్రవాదులు ఎంత దారుణంగా ఉన్నారంటే చివరికి సిరియాలోను, ఇరాక్లోను దొరికిన ఆడవాళ్లను అమ్ముకుంటున్నారండి రేటు పెట్టి వాళ్ళు విదేశాలకి, డబ్బు కోసం. చూడండి ఒకసారి. ఒక్క ఇరాక్, సిరియాలకే కాదు, ప్రపంచానికే పెనుముప్పుగా మారిన సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా. అల్ ఖైదా నుంచి పుట్టుకొచ్చిన ఈ ఉగ్రవాద శాఖ ఇరాక్, సిరియాల్లో నెత్తుటేళ్లు పారిస్తోంది. ఏడాదికి 1,30,000 కోట్ల రూపాయల సంపదను పెంచుకుంటూ ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థగా శరవేగంగా విస్తరిస్తోంది. ఐసిస్ బరి తెగించింది. టెక్నాలజీని వాడుకుని హై ప్రొఫైల్ సెక్స్ ర్యాకెట్ నడుపుతోంది. అంటే ఇదేమీ ఎస్కార్ట్ సర్వీస్ కాదు, నేరుగా అమ్మాయిలను అమ్మడమే. లక్షల రూపాయల ప్రైస్ ట్యాగ్ పెట్టి వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లో అంగడి ఏర్పాటు చేసింది. అంతిమ యుద్ధానికి అగ్రరాజ్యాలు రెడీ అవుతుంటే దాన్ని తప్పించుకునేందుకు ఐసిస్ ధన సమీకరణ చేస్తోంది. అందులో భాగంగానే అమ్మకానికి అమ్మాయిలను పెట్టింది. అంతేనా, కనీ విని ఎరుగని పన్నులతో జనాన్ని వేధిస్తోంది. కాళ్ళు చేతులకు సంకెళ్లేసి నడి బజారులో కూర్చోబెట్టి మైకులతో అనౌన్స్మెంట్ ఇస్తూ వేలం వేస్తున్నారు ఉగ్రవాదులు. ఈ అమ్మాయి ఖరీదు 12,500 పౌండ్లట. అంటే మన కరెన్సీలో 10 లక్షల రూపాయలన్నమాట. ప్రస్తుతం ఈ బాలిక అంగడిలో అమ్మకానికి రెడీగా ఉన్న అమ్మాయి. ఇలా అమ్మకానికి పెట్టింది ఎవరో తెలుసా? మానవ మృగాలు ఐసిస్ ఉగ్రవాదులు. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, దాదాపు 3,000 మందిని సంతల్లో పశువులా అమ్ముతోంది ఐఎస్ఐఎస్. ఓవైపు సైన్య నష్టంతో పట్టుకోల్పోతున్న ఐసిస్ ఉనికిని చాటుకోవటానికి అన్ని దేశాల రాజధానులపై దాడులకు పాల్పడుతోంది. కానీ ఆ దాడులకు డబ్బు కావాలి. దానికోసం సిరియాలోని యాజీదీ కుటుంబాలపై పడుతోంది ఐసిస్. అత్యంత క్రూరంగా అత్యాచారం చేస్తారు. వాళ్ల మోజు తీరగానే అమ్మకానికి పెడుతున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు, అక్షరాల 3,000 మంది యువతులు అమ్మకానికి ఉన్నారంటోంది ఐఎస్ఐఎస్. వీళ్లలో 12 ఏళ్ల బాలిక కూడా ఉన్నారంటే ఉగ్రవాదుల కర్షకత్వం ఊహించుకోవచ్చు. ఏమండి, సంవత్సరానికి 1,30,000 కోట్లు ఆయిల్ మీద వస్తుందటండి. ఉగ్రవాద దేశం, ఇస్లామిక్ స్టేట్ అని పేరు పెట్టారు దానికి. చాలా ఘోరం చేస్తున్నారు తెలుసండి వాళ్ళు. ఇప్పుడు డబ్బు పిచ్చి పట్టి నరహత్య ప్రారంభిస్తూ ఇప్పుడు డైరెక్ట్గా దేవుడి జోలికి వెళ్ళారండి వాళ్ళు. ఈజిప్ట్కి వెళ్ళారు. కిందనే కదండి ఉంది మరి ఈజిప్ట్ దేశం. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసరకం చేసిన దేశం అదేనండి. ఆ ఈజిప్ట్ దేశానికి వెళ్ళారు. దేవుని ఆలయాలు, క్రైస్తవుల మందిరాలను ఎంత క్రూరంగా ఘోరంగా కూల్చుతున్నారో చూడండి. లైట్స్ ఆఫ్
పరిస్థితిని మీరు గమనించారు. ఒకసారి మనం విజయవాడ వెళ్దామా? విజయవాడలో రీసెంట్గా ఏం జరిగిందో మీ కళ్ళతో ఎక్కడో ఈజిప్ట్ దేశానికి ఆఫ్రికా ఖండంలో జరిగిన ఇన్సిడెంట్, ఆసియా ఖండంలో సిరియాలో ఇరాక్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీరు చూశారు. మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో మన పరిస్థితి కూడా ఏమైపోయిందో ఒకసారి మీరు ఇది కూడా చూడాలి. మీరు ఈరోజు క్రైస్తవ్యం ఈ పెద్ద ఊరేగింపు చేసి మీ ఊరేగింపుల్లో క్రైస్తవుల పైన, దళితుల పైన, ధనవంతుల పైన, మోసగాళ్ల పైన, దగాకోరుల పైన క్రైస్తవ్యం ఒక్కటిగా పిడికిలు బిగించాలి. లేకపోతే ఆఫ్రికాలో జరిగింది, ఆసియాలో జరిగింది, మధ్యాసియాలో జరిగింది, ఇండియా దేశానికి కూడా పాకింది. చూస్తారా? చూడండి. విజయవాడ వన్ టౌన్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్సీఎం చర్చ్ ని అధికారులు కూల్చివేశారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో చేరుకుని చర్చిని జేసీబీలతో నేలమట్టం చేశారు. అడ్డుకున్న స్థానికులను ఈడ్చి పారేసి మరీ చర్చిని ధ్వంసం చేశారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చర్చిని కూల్చొద్దంటూ క్రైస్తవ సోదరులు మొత్తుకున్నా అధికారులు వినలేదు. విజయవాడ నగరంలో ఆలయాలను కూల్చివేయడం అలవాటుగా మారింది ప్రభుత్వానికి. భారీగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించడం, అధికారులు కూడా భారీ యంత్రాలను తీసుకొచ్చి కనీస సమాచారం లేకుండా ఒక్కసారిగా పవిత్రమైన ప్రార్థనా మందిరాలని, గుడ్లను, ఆలయాలను ధ్వంసం చేయడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే గత అర్ధరాత్రి కూడా దాదాపుగా 1 గంట నుంచి 2 గంటల మధ్యలో భారీగా యంత్రాలను తీసుకుని ఒక్కసారిగా వన్ టౌన్ లో ఉన్న ఆర్సీఎం చర్చి దగ్గరకు వచ్చారు. సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ చర్చి అని ఈ చర్చి దాదాపుగా విజయవాడ నగరంలోనే మొట్టమొదటి చర్చిగా గుర్తింపు ఉంది. దాదాపు 100 సంవత్సరాలకు పైగా దీనికి చరిత్ర ఉందని క్రైస్తవ సోదరులు కూడా అంగీకరిస్తున్న పరిస్థితి ఉంది. అటువంటి పవిత్రమైన చర్చిని ఎటువంటి నోటీసులు కానీ సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా వాటిని తొలగిస్తాము, రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉంది అని అంటూ యంత్రాలను తీసుకొచ్చేసరికి ఆ విషయం తెలుసుకున్న చర్చి సంబంధించిన కమిటీ సభ్యులు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. ఈ పవిత్రమైన ప్రార్థనా మందిరాన్ని తొలగించడానికి వీల్లేదంటూ ఒక్కసారిగా స్థానికులందరూ కూడా ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి దాదాపుగా 2 గంటల సమయంలో మొత్తం చర్చికి సంబంధించిన ప్రధానమైన భాగాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, చర్చిలోకి వెళ్ళిపోయారు పోలీసులే. చర్చిలోకి వెళ్ళిపోయి మనుషుల్ని కుక్కలను బాధినట్టుగా బాతున్నారు. చూడండి ఒకసారి. Attacks were unleashed on Christians by radical groups in India. Pastors Ajit and Ramesh were returning after baptizing 7 believers. They were waylaid by a mob consisting of 65 RSS extremists. They paraded them through the marketplace and the roads. They took turns in severely beating them. The radicals had no mercy on them, for they beat them in front of the onlooking people, but no one helped. The radicals lodged a false complaint against them. You are watching pastors Anil, John and Josmo being beaten and abused by radical Hindus. On 25th of November, 8:30 a.m., while they held Sunday worship, the Hindu radicals forcefully entered the house and attacked them. They were also beaten up and questioned right in the presence of the police. Police charged into Christian campuses in Mangalore, Karnataka. They barged into the churches and started to beat believers with sticks. Women were forced out of the church and police hammered young men with heavy blows. They even used guns and armored vehicles. They tried to break the windows of the churches. Here's a policeman using a tear gas bomb. It all started when Hindu radicals unleashed a row of attacks against Christians, starting from 14 September 2008. Even though the police were summoned, they never protected or turned up.
A few angry youth protested against the police. That angered the police, and they barged into churches and started to attack young, old men and women mercilessly. The police even barged into Christian educational institutions, and they had no mercy even on the women and children. What crime has a child committed? Where is the welfare of the innocent? Pastor Walter Massey's house was barged into by 25 youngsters who beat him with sticks. They beat him mercilessly till blood gushed out in the presence of his wife and daughter. The pastor kept lifting the name of Jesus, even though he knew his life could be at stake. నల్గొండ చూడండి, ఇప్పుడు మన పక్క జిల్లా నల్గొండ. గుళ్ళు గీశారండి వాళ్ళకి, గుళ్ళు గీసి గాడిదలు ఎక్కించి తిప్పారు అక్కడ. నార్త్ ఇండియాలో ఎలా చేశారో సౌత్ ఇండియాలో కూడా అలాగే చేశారు వీళ్ళు. నల్గొండలో కాషాయి ముక్క పేట్రేగిపోయింది. ఓ ఇంట్లో సమావేశమైన క్రిస్టియన్ పాస్టర్లపై ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్న పాస్టర్లపై విచక్షణారహితంగా మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో పాస్టర్ ప్రభాకర్ సహా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు మహిళలను కూడా వదలకుండా అసభ్యంగా అవమానించి కులం పేరుతో దూషించినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు తెలిసిన క్రైస్తవ ఇంటిలో మమ్మల్ని పిలిచిన ఇంట్లో ప్రార్థన పెట్టినా కూడా ఈ ఏరియాలో పెట్టొద్దని మరి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు 20 మంది సడన్గా ఆ ఇంటి మీద దాడి చేసి మమ్మల్ని ఆహ్వానించిన ఇంటి వారిని బెదిరించడమే కాక అక్కడ ప్రార్థన కొరకై వచ్చిన భక్తుల మీద కూడా దాడి చేసి చైర్స్ తోటి కొట్టి ఈ యొక్క బ్రదర్స్ తలలన్నీ కూడా గాయపడి స్టిచెస్ పడినాయి. నన్ను బాగా లోపల తన్ని కొట్టి ఇక్కడ నాకు ఊపిరి తీసుకురావట్లేదు, పెద్దగా మాట్లాడరావట్లేదు. और फिर उसका जुलूस भी निकाला गया. इस शख्स का आरोप है कि वो इलाके के लोगों का धर्मांतरण कराया करता था. बजरंग दल के कार्यकर्ताओं के मुताबिक ये शख्स लोगों को बरगलाकर उनका धर्म परिवर्तन करवाता था. पुलिस इस मामले में धर्म परिवर्तन के आरोपी शख्स को हिरासत में लेकर अब पूछताछ कर रही है. बजरंग दल के कार्यकर्ताओं का कहना है कि यह शख्स गरीब लोगों को नौकरी और पैसे का लालच देता और फिर उन्हें शहर से बाहर ले जाकर धर्मांतरण कराता था. कार्यकर्ताओं का आरोप है कि यह शख्स इलाके में झोला छाप डॉक्टर के तौर पर काम करता है और गरीबों को बहला फुसलाकर उन्हें धर्म परिवर्तन के लिए राजी करता है और फिर मिर्जापुर के क्रिश्चियन मिशनरी में ले जाकर उन्हें हिंदू से ईसाई बनाता है. जैसे इस शख्स की खबर बजरंग दल के कार्यकर्ताओं को मिली, आनन फानन में कार्यकर्ता जुट गए. फिर उस शख्स को पकड़कर उसके सिर के आधे बाल मुड़वा दिए गए और गधे पर बिठाकर जुलूस निकाला गया. पीड़ित शख्स धर्म परिवर्तन के ऐसे किसी भी आरोप से इनकार कर रहा है. उसका कहना है कि वो मिशनरी तो गया था लेकिन धर्म परिवर्तन किसी का नहीं कराया. దేవుని పిల్లలారా, ఇవన్నీ చూస్తుంటే నా హృదయం అంతా అగమ్యగోచరంగా మారిపోయిందర్రా. నిజంగా ఈ కర్నూలు పట్టణంలో మంచి నాయకులు ఉన్నారరా మీకు, క్రైస్తవుల పాలిట ప్రేమ చూపేవాళ్ళు. నేను వచ్చిన ఎమ్మెల్యే గారు, ఈరోజు వచ్చిన కె ప్రభాకర్ గారు, వన్స్ అపాన్ ఎ టైమ్ ఈజ్ ఎక్స్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, మంచి మంత్రివర్యులు మీ జిల్లాలో ఉన్నారు. మీ అందరికీ చాలా సహాయపడుతున్నారు. ఒక్కసారి మన పక్క జిల్లాల వాతావరణం చూస్తుంటే, ప్రక్కనున్న విజయవాడ చూస్తే, ఆ ప్రక్కనున్న నల్గొండ చూస్తే, ఆ ప్రక్కనున్న కర్ణాటక చూస్తే, ఒరిస్సా చూస్తే, మధ్యప్రదేశ్ చూస్తే ఎన్నో దారుణాలు క్రైస్తవుల పట్ల జరుగుతున్నాయండి. మరి వీళ్ళందరినీ కాపాడాలి మనం. ధనం మదంతో పెట్టిరిగిపోతున్న వాళ్ళకి, వాళ్ళ మదం అంచాలి అంటే కత్తి కర్ర మనం పట్టలేం. ఐక్యత. మన వెనుక ఉన్నది మహాదేవుడు.
ఎర్ర సముద్రాలను పాయలు చేసినవాడు, ఆకాశము నుండి మన్నాను కురిపించినవాడు, ఎరుకో గోడలు కూల్చినవాడు, సమాధుల నుండి బయటకు శవాలను మనుషులుగా చేసి జీవాలుగా చేసి రప్పించినవాడు మన తండ్రి. క్రైస్తవ్యం, భారతదేశ క్రైస్తవ్యం ఒక్కటిగా ఒక త్రాటిపై నిలబడకపోతే మనల్ని కూడా తరిమి తరిమి కొడతారు. మీరు కట్టుకున్న దేవాలయాలు పడగొడతారు. మీ ఇండ్లలోంచి మిమ్మల్ని బయటకు ఈడ్చుకుపోతారు. ఆ దశ రానివ్వకండి. అంతవరకు మనం నిశ్శబ్దంగా ఉండకూడదు. ఒకటి కావాలి. మతపరమైన శాఖాపరమైన భేదాలన్నీ మనం మర్చిపోయి మనం ఒక్కటై మన మీదకి వచ్చే ఉపద్రవాలను మనం కాసుకోవటానికి, అడ్డుకోవటానికి సిద్ధంగా ఉందాం. రక్తం ఇద్దాం, అవసరమైతే మన దేవుని కొరకు ప్రాణం ఇద్దాం. కానీ క్రీస్తు విప్లవాన్ని మాత్రం అణిచే శక్తి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి ఉండకూడదు. ఆ ఓటమి పాలు మనం కాకూడదు. క్రీస్తును మనం చూపించగలగాలి ప్రపంచానికి. అదే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ విప్లవ ఉద్దేశం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమాజాన్ని మనం కాపాడుతున్నామే తప్ప ఈ సమాజంలో వాళ్ళని మత మార్పిడి చేయటం లేదు. మనం వాళ్ళని అభ్యుదయవాదులుగా మారుస్తున్నాం. సమాజాన్ని మానవుల మధ్య జరిగించాలని మనం ఆశపడుతున్నాం. ఎంతోమంది ఈ కరెన్సీకి ఆశపడి ఇలాంటి దారుణాలకు వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇలాంటివన్నీ మనం నిలిపివేయాలి. నా వయసు అయిపోతుంది, 68 years. కొంతకాలం తర్వాత నేను వెళ్ళిపోవాలి. మరి నాకు తర్వాత వారసులు మీరే. ఈ విప్లవాన్ని, అణగారిపోతున్న క్రైస్తవ్యాన్ని, అణగారిపోతున్నటువంటి దళితుల్ని, అణగారిపోతున్న అమాయక జనాన్ని, అణగారిపోతున్న మన దేశ సాంప్రదాయాన్ని, అణగారిపోతున్న మన దేశ సంస్కృతిని మనం కాపాడాలి. అది బైబిల్లో దేవుడు రాయించిన మాట. ఒక్కసారి మనం బైబిల్ చూస్తే నిజంగా ఈరోజు మరి మీకు జరిగినటువంటి ఇది చూస్తున్నారు. చివరిగా ఈ మాట మనం చూసుకుందాం. మరి అపోస్తుల కార్యములు ఒక మంచి మాట దేవుడు రాయించాడు. క్రీస్తు శకం 33:66లో జరిగినటువంటి భయంకర పరిస్థితుల్ని మనకు ఒకసారి అక్కడ రాసి చూపించాడు. చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23 వచనం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23. ఆ కాలమందు, ప్రారంభ శతాబ్ద కాలములో క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి జరిగెను. ఇది ఈవేళది కాదండి, మొదటి శతాబ్దం నుంచి ఉంది. నిలబెట్టండి. 21వ శతాబ్దంలో దీన్ని చంపేయకండి, నిలబెట్టండి. నేను కాదు, మీలో ఎవరైనా నాయకులుగా ఉండండి. ఎవరైనా, ఎనీబడి, మీరే నాయకులుగా నిలబడండి. మీరే రాజులుగా నడవండి. మీరే విప్లవానికి కర్తలు కండి. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది ఏ లాభం కోసం చేసేది కాదు. క్రైస్తవ్యాన్ని భారతదేశంలో బాగు చేద్దాం, నిలబెడదాం, బ్రతికిద్దాం. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కర్నూలులో ఉన్న నీ పిల్లలు అమాయకులు తండ్రి, కర్నూలులో ఉన్న నాయకులు మంచివారు తండ్రి. నిజంగా దేవా, ప్రజల చేత ఎన్నుకోబడిన వారే ప్రజల మధ్యకు వచ్చి వాళ్ళ మంచి మాటలు మాకు వినిపించినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది తండ్రి. క్రైస్తవ్యం పట్ల వారికి ఉన్న ప్రేమ గొప్పది. అలాంటి వాళ్ళను మాత్రమే మాకు నాయకులుగా ఉంచండి. ఏలికలుగా ఉండనివ్వండి. ఏలికలుగా ప్రజల ద్వారా గెలిపించండి. దేవారేపు జరిగే ఆ ర్యాలీలో మీరు తోడుగా ఉండండి. మరి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకువెళుతున్నాం. అది మరి అధికార వర్గం స్వీకరించి క్రైస్తవులకు తగిన భద్రత మరి ఇవ్వగలుగుటకు సహాయం చేయండి. రేపు చివరి రోజున ఆయన మీ మహాజ్ఞానంలోని ముగింపు మాటలు మాకు ప్రసాదించండి. లోకాన్ని నమ్ముకున్న వారంతా ఏదో రోజు మరణిస్తారు. ఈ మరణ కాలానికి ముందు మనుషులు విర్రవిగిపోతున్నారు. అలాంటి భయంకరమైన సందర్భాలను నిలిపివేయటానికి ప్రపంచవ్యాప్తంగా మేము చేస్తున్న ఈ మహాకార్యక్రమం యజ్ఞంలో మీరు మాకు అండదండలుగా ఉండి నడిపించండి. పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా వాళ్ళ గృహాలకు చేర్చండి. క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండు నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.